థాయిలాండ్, మయన్మార్ భూకంపాల తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భూకంపాల ఆందోళనలు పెరిగిపోతున్నాయి. ఏదో కీడు శంకిస్తున్నట్టుగా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. థాయిలాండ్, మయన్మార్లలోనే కాకుండా ఆ తర్వాత జపాన్, పపువా న్యూగినియాలో వచ్చిన ప్రకంపనలు ప్రపంచానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి భూకంపాల హెచ్చరిక తీవ్ర సంచలనంగా మారింది. అవును, తెలంగాణకు భూకంప హెచ్చరిక భయాందోళనకు గురి చేస్తోంది. రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని చెప్తున్నారు. ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు. తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. అయితే ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ భూకంప సూచనలను ఎవరూ కూడా ధృవీకరించని పరిస్థితి. ప్రభుత్వ వర్గాలు కానీ, శాస్త్రీయ సంస్థలు కానీ ఎవరూ ధృవీకరించడం లేదు. భూకంపాలను ఖచ్చితంగా ముందస్తుగా అంచనా వేయటం ప్రస్తుతం శాస్త్రీయంగా సాధ్యం కాదు. ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని అధికారులు చెప్తున్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పసిఫిక్ జోన్ 2, 3లో ఉన్నాయి. ఇవి తక్కువ నుంచి మోస్తరు భూకంప ప్రమాదాన్ని మాత్రమే సూచిస్తాయి. గతంలో ఈ ప్రాంతంలో కొన్ని చిన్న భూకంపాలు సంభవించాయి. అవి ఏమాత్రం నష్టం కలిగించలేదు. రామగుండం పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అధికారిక సమాచారం. అయితే భూకంపాల విషయంలో అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణ లేని సమాచారంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గతంలో చిన్న నుంచి మోస్తరు తీవ్రత గల భూకంపాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎర్త్క్వేక్ వెబ్సైట్ మాత్రం రామగుండం సమీపంలో భూకంప ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భూకంపాల రికార్డు కూడా పెద్దగా లేదు. కొద్ది సందర్భాల్లో స్వల్ప భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. 1969 ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో 5.1 తీవ్రత గల భూకంపం వచ్చింది. అది అప్పట్లో రాష్ట్రాన్ని బాగా ఊపేసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత 1998లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్లో 1984, 1999, 2013లో చిన్న భూకంపాలు మాత్రమే సంభవించగా ప్రజలు ఒక్కసారిగా భయపడిపోయారు. కానీ ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదు. అలాగే శ్రీశైలం డ్యాం పరిసరాల్లో కొన్ని సందర్భాల్లో భూమి కంపించినట్టు రికార్డైంది. అయితే భూకంపాల రాకను ఖచ్చితంగా అంచనా వేయటం ఇప్పటికీ శాస్త్రీయంగా సాధ్యం కాదు. కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది. తెలుగు రాష్ట్రాల్లో భారీ భూకంపాలు సంభవించినప్పటికీ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాబట్టి అప్రమత్తంగా ఉండటం మంచిదంటున్నారు అధికారులు.